ఓవరాల్‌గా మనం చూస్తే తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జగడం ముదురుతోందన్న వాతావరణం కనిపిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఆపాలంటూ తెలంగాణ లేఖ రాస్తే తెలంగాణ ప్రాజెక్టులపై సుప్రీంకి వెళ్లబోతున్నట్లు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. మరోవైపు రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ పరిస్థితుల్లో ఈ కృష్ణా జలాల వివాదం కొలిక్కి వచ్చేదెప్పుడు? దీనికి సంబంధించిన డీటెయిల్డ్‌గా డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు బయట నుంచి లైవ్లో, అలాగే ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏదా రాజశేఖర రెడ్డి గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. ప్రకాష్ గారు, డైరెక్ట్గా ఇక పాయింట్లోకి వస్తే అనుమతి లేకుండా 178 టీఎంసీలను తరలించకపోయేలా 8 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ రూల్ పరంగానే నడుచుకుంటోంది. యాజ్ పర్ రూల్ పరంగానే నీటి వాటాను వినియోగించుకుంటోంది. ఆ నీటి వాటాపై ఉన్న అవగాహనతోనే కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన. సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నామంటే ఆ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. దీనిపై మీ స్పందన ఏంటి? చరిత్రను వక్రీకరించడం అనేది చాలా ఘోరం, నేరం కూడా. చరిత్రను వక్రీకరించకూడదు ఎవరు కూడా. ఇవాళ చరిత్రను వక్రీకరిస్తున్న వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు వరుసలో ఉన్నది మనకు. ఎందుకంటే శ్రీశైలం అనే ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టే తప్ప అది సాగునీటి ప్రాజెక్టే కాదు. కానీ అప్పుడు ఏం చేశారంటే నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు గంగ పేరుతోని వాళ్ళకు ఒక 15 టీఎంసీల నీళ్ళు ఇవ్వడానికి 1500 క్యూసెక్ల కాలువ తీయాలని చెప్పి ఒప్పందంలో రాసుకొని దాన్ని 11,500కు పెంచారు. ఇప్పుడేమో ఏకంగా 44,000 టీఎంసీ, దాదాపు 4 టీఎంసీలు రోజు తీసుకుపోయే విధంగా ఫస్ట్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను దాన్ని ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా కృష్ణా నదినే మొత్తం మళ్లించడానికి ఇవాళ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టారు. అసలు అక్కడ లీగల్గా వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఏ ప్రాజెక్టు లీగాలిటీ ఉందండి? ఇయాల్టీకి ఐజాంటుడే తెలుగు గంగకు ఉందా? ఇవాళ తెలుగు గంగ ఇల్లీగల్ ప్రాజెక్ట్ కాదా? ఆంధ్రీనివా ఇల్లీగల్ ప్రాజెక్ట్ కాదా? గాలేరు నగర్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ కాదా? వాళ్ళకి ఆ ప్రాంతంలో కృష్ణా జలాలను పెన్నా బేసిన్కు తరలించడానికి అసలు ఏ నిబంధనలు ఒప్పుకోవండి. అంతర్జాతీయ జలసూత్రాలు ఒప్పుకోవు, స్థానిక జలసూత్రాలు కూడా ఒప్పుకోవు. ఇవాళ రాజోలి బండ రైట్ కెనాల్ ఇల్లీగల్ కాదా? ఇప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతవరకు నోటిఫై చేయలేదు. వాళ్ళు ఇచ్చిన తీర్పుకు అసలు ఏ రకమైన ఇంప్లిమెంటేషన్కి అవకాశం లేనప్పుడు, గెజిట్ నోటిఫికేషన్ కానప్పుడు ఆ రాయలసీమ రైట్ కెనాల్ కూడా ఇల్లీగల్ అవుతుంది కదా. ఇంకోటి మన సర్ప్లస్ వాటర్ను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ కల్వకుర్తి కానీ, అదేవిధంగా ఇక్కడ నెట్టెంపాడు కావచ్చు, శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఎడమ కాలువ పథకం ఉందో సొరంగం ద్వారా తీయాలనేది, ఇవన్నీ కూడా సర్ప్లస్ వాటర్ మీద బేస్ చేసుకొని ఉన్నాయి. ఆంధ్రలో కూడా తెలుగు గంగ నుంచి మొదలుపెట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సర్ప్లస్ వాటర్ను ఉపయోగించుకోవడానికి ఉన్నాయి. వీటి మీద ఒక పక్క ట్రిబ్యునల్ విచారణ జరుగుతూ ఉంది. తొందర ఎందుకంటే అవసరం ఏముంది? ఇటీవల మేము గతంలోనే ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా అక్రమమేనని సుప్రీంకోర్టు చెప్పిందన్న అంశాన్ని ఏపీ ప్రస్తావిస్తోంది. వీటిని అక్రమమా సక్రమమా అనొద్దండి. వీటిని ఏంటంటే సర్ప్లస్ వాటర్ కోసం కడుతున్న ప్రాజెక్టులు. వాళ్ళు దీన్ని అక్రమం అన్నారు కాబట్టి నేను వాళ్ళే అక్రమం అన్నాను. వాస్తవంగా ఏంటంటే ఇవి సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడి, అంటే ఎప్పుడైతే ఎక్కువ వాటర్ వస్తుందో మనం సముద్రంలోకి వదిలిపెడుతున్నాం కదా, ఆ వాటర్ని డైవర్ట్ చేసుకోవడానికి రెండు రాష్ట్రాలు ఒక పద్ధతి ప్రకారం మీరెంత తీసుకుంటారు, మేమెంత తీసుకుందాము, ఏ పద్ధతిలో తీసుకుందాము అనేది కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు హెచ్చరించారు, మీకు గుర్తుంటుంది. మీరు కనుక తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపకపోతే మేము జోగులాంబ దగ్గర బ్యారేజ్ కట్టి మీకు నీళ్ళు రాకుండా మొత్తం మేమే డైవర్ట్ చేసుకుంటామని కూడా హెచ్చరించాడు. మరి ఆ హెచ్చరికను వాళ్ళు ఖాతరు చేయట్లేదు. ఒక పక్కన ట్రిబ్యునల్ చెప్పిన, అంటే మన సుప్రీంకోర్టు కూడా ఇవాళ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం బోండి అని చెప్పింది. కానీ వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటున్నారా? అసలు ఒక్క రోజన్నా పని ఆపిలాండి. వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకం మళ్ళీ రైట్ కెనాల్ పెట్టుకున్నారు రాజోల్ బండకు. అంటే వాళ్ళు న్యాయంగా పోతే మేము న్యాయంగా పోతాం. న్యాయంగా పోయినప్పుడు వాళ్ళకు తగ్గ పద్ధతిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మిస్తున్నారు, ఒకవేళ మీరు ఆ ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ముందుకు వెళ్తే మేము ఖచ్చితంగా మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమవుతామని గతంలోనే కేసీఆర్ హెచ్చరించారు. కృష్ణా ట్రిబ్యునల్ కూడా చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా వెళ్ళటాన్ని ప్రశ్నించకపోతే ఏం చేయాలి? ముందు డైలాగ్ ద్వారా ఒక ప్రయత్నం చేసాం, కుదరలేదు. అందుకే ఇక చట్టం ద్వారా వెళ్ళబోతున్నాము, సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయబోతున్నాము, సుప్రీంకోర్టుకు కూడా త్వరలో వెళ్ళే అవకాశం ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన. సార్ ఇక్కడ సతీష్ గారు, ఇప్పుడు ప్రకాష్ గారే అన్నారు
వారి ప్రాజెక్టుల విషయంలో అక్రమం సక్రమం అనకూడదు, సర్ప్లస్ వాటర్ వాడుతున్నామని. మరి ఈ భావన ఆంధ్రప్రదేశ్ కడుతున్నటువంటి ప్రాజెక్టులు కేడబ్ల్యూడిటి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆధారంగా మేము ఏదే పరిమితి మేరకు ఇచ్చారో ఆ పరిమితి వాడుతున్నప్పుడు అది సక్రమము సర్ప్లస్ వాటర్ నుంచి ఎందుకు అనుకోవట్లేదు వాళ్ళు అంటే ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతుంది ప్రకాష్ గారు చెప్పిన దాంట్లో తాము చేస్తే ఏమో శృంగారం, ఇతరులు చేస్తే ఇంకోటిలాగా తన మాటల ద్వారా అర్థం కావట్లేదా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? మిగులు జలాలను లేదు అంటే కేవలం ట్రిబ్యునల్స్ అలౌ చేసిన ప్రకారము ఏదైతే 4 టీఎంసీల వాటర్ వాడుకోవాలని వచ్చి చెప్పిందో దానికి అనుగుణంగా ఈ రోజు మేము ఆ ప్రాజెక్టులను కడుతున్నామా కాదా? కావాలంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటి సార్? ఏపీ తెలంగాణలో కొత్త అధ్యాయానికి నాంది. ఒక్కసారి హెడ్లైన్ చూడండి సార్. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది గోదావరి జలాలు వృధా కాకుండా చర్చించాం, రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. కొందరికి ఇది అర్థం కాకపోవచ్చు, జీర్ణం కాకపోవచ్చు. ఇది స్వయంగా గౌరవ కేసీఆర్ గారు అన్న మాట. ఆ మాటలకు అనుగుణంగానే ఏ రకంగా ఉంటారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారము మన సర్ప్లస్ వాటర్ మేరకు ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతుందో రాజోలి బండ లేదా పోతిరెడ్డి పాటు నుంచో నీటిని ట్రిబ్యునల్ ఆమోదించిన ప్రకారం వాడుతున్నాం కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఈ రోజు మా ప్రాజెక్టులో అక్రమాన్ని ఏ కోర్టు ఏ ట్రిబ్యునల్ అనలేదే. స్వయంగా తెలంగాణ విషయంలో సుప్రీంకోర్టు ఈ బాలమూరు ప్రాజెక్టు అక్రమాన్ని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. మరి దానికి ఏమి సమాధానం చెప్తారు? రెండోది కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఎట్లా ఉన్నాడు దారుణంగా. కొంతమంది తెలంగాణ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడేది కత్తికి లేని దురద అదే అంటారు చూసారా, కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్టుగా ఈ రోజు కేసీఆర్ గారేమో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అసెంబ్లీలో సాక్షాత్గా ఆయన ప్రశంసిస్తే వీరు ఏ ప్రయోజనాల మేరకు ఈ రోజు ఇద్దరు నాయకులను తోలనాడుతున్నారు? ఈ రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారు మీరు అన్నట్టుగా గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, ఇరు శాఖల ఇరిగేషన్ అధికారులు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. సరే ఒక కామన్ డైలాగ్ ద్వారా మంచి వాతావరణంలో వీటన్నిటికీ పరిష్కారం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేదు కదా. స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఏపీ తీరును తప్పుపట్టిన వైనం, రాయలసీమ ఎత్తిపోతల ఖచ్చితంగా తెలంగాణ హక్కులను కాలరాయటమే అయినప్పటికి కూడా మొండిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి మనం ఇంకా చట్టపరంగా పోవాల్సిందే, సంబంధిత సంస్థలను ఆశ్రయించాల్సిందే అన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయం. సతీష్ గారు నిన్న మీరు ఒక్కసారి పత్రికలు గమనించినట్టయితే ఒడిశా ప్రాంతంతో మనకు జరిగినటువంటి నీటి కేటాయింపుల విషయంలో వంశధారకు సంబంధించినటువంటి ఫేజ్ 1 ఫేజ్ 2లలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ చక్కని ఉదాహరణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏ రకంగా చట్టాలను గౌరవించి ట్రిబ్యునల్ గౌరవించి మనం న్యాయబద్ధంగా నీటిని వాడుకుంటాం అనేది చక్కటి ఉదాహరణ. మాకు ఒక్క చుక్క అక్కర్లేదు సార్, ఎవరిది అక్కర్లేదు సార్, మాకు న్యాయంగా పరిగణించినటువంటి వాటర్ ని మాత్రమే మేము తీసుకుంటాము. నిన్న ఇచ్చినటువంటి వంశధార ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఒక ట్రిబ్యునల్ యొక్క తీర్పే దీనికి నిదర్శనము. ఖచ్చితంగా తెలంగాణ సంబంధించిన కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్తాం తప్ప వీరిలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రసక్తి లేదు. ఇరుపక్షాల వాదనలు మనం విన్నాం, మాకు చాలా సహనం. ఇరుపక్షాల వాదనలు మనం విన్నాం. ఇద్దరు సక్రమమే అంటున్నారు. ఎలా అంటే అక్రమ ప్రాజెక్టులు నిర్మించట్లేదు అంటున్నారు, మా పరిధిలో ఉన్న నీటి వాటానే వాడుకుంటాం అంటున్నారు, ట్రిబ్యునల్ సూచించిన మేరకే జలాలను వాడుకుంటున్నాం అంటున్నారు. మీకు అనిపిస్తుంది అంటే ఈ కృష్ణా జలాల వివాదం ఈ విధంగా మళ్ళీ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితేనా? ఒక కామన్ డైలాగ్ ద్వారా పరిష్కరించుకునే వాతావరణం అసలు ఇప్పుడు లేదంటారా రెండు తెలుగు రాష్ట్రాల్లో? సతీష్ గారు, 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ప్రకారం నియమించబడినటువంటి బచావో ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాలకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల మధ్య నీటి పంపిణీని చేయడం జరిగింది. ఆ బచావో ట్రిబ్యునల్ కేటాయింపులే నేటికి కూడా శిరోధార్యం అమలులో ఉన్నాయి. ఆ తీర్పు గడువు 2031 మే నాటికి పూర్తయినప్పటికీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో నియమించబడింది, 2010లో తీర్పు ఇచ్చింది.
కానీ బచావో ట్రిబ్యునల్ మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆ నీటిని కూడా లెక్కగట్టి మహారాష్ట్ర కర్ణాటకకు పంపిణీ చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. ఆ వ్యాజ్యం నేటికి కొనసాగుతున్నది. పర్యవసానంగా బచావో ట్రిబ్యునల్ కేటాయింపులే అమల్లో ఉన్నాయి. ట్రిబ్యునల్ కేటాయింపులను శిరోధార్యంగా భావించి వాటికి కట్టుబడి వినియోగించుకుంటే సమస్య లేదు. రెండవది, రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో 6 ప్రాజెక్టులను ప్రస్తావించడం జరిగింది. గాలేరునగిరి, అంద్రేనివా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, కల్వకుర్తి, నెట్టంపాడు తెలంగాణకు సంబంధించి ప్రస్తావించబడింది. వాటి నీటి సమస్యను పరిష్కరించమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నే గడువు పెంచి బాధ్యత అప్పజెప్పారు. అది కూడా విచారణలో ఉన్నది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ తోనే కృష్ణా యాజమాన్య బోర్డు యొక్క అనుమతితోనే ఏదైనా కొత్త ప్రాజెక్టును నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా. ఈరోజు పాలమూరు రంగారెడ్డి పథకం ఆ విభజన చట్టంలో పేర్కొనలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో జూరాల నుంచి ప్రతిపాదించబడింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నిర్మించడానికి పూనుకున్నది. ఎస్ఎల్బిసి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం పూనుకున్న దాని ప్రస్తావన విభజన చట్టంలో లేదు. ఈరోజు ఏదైతే విభజన చట్టంలో ప్రస్తావించబడలేదో దానికి డిపిఆర్లు సబ్మిట్ చేయండి అని అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర మంత్రి అడిగారు. సబ్మిట్ చేస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకరించి వచ్చాయి. మరి ఆ డిపిఆర్ లో సబ్మిట్ చేసి అనుమతి పొందవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల కుడి మళ్లింపు పథకానికి కానీ లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కానీ, తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకానికి కానీ మరో పథకానికి కానీ అనుమతులు పొంది నిర్మించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కదా. సుప్రీంకోర్టుకు పోవాల్సిన పని లేదు, జుట్లు పట్టుకోవాల్సిన పని లేదు, దూషించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం ఎందుకు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నది. కొత్త ఆయకట్టు లేదు. శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ ఎస్ఆర్బిసికి, తెలుగుగంగ గాలేరు నగర్కి, చెన్నైకి, అలాగే రాయలసీమ త్రాగునీటికి 114 టీఎంసీలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించాలి. 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప తరలించలేము. ఆ మేరకు నీటి మట్టం ఉండడం లేదు ఎక్కువ రోజులు. ఎందుకంటే 800 అడుగుల నీటి మట్టం నుంచే కల్వకుర్తికి నీటిని తరలిస్తామన్నారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి కూడా అదే స్థాయి నుంచి నీటిని తరలించడానికి నిర్మించుకుంటున్నారు. అలాగే రేపో మాపో ఎస్ఎల్బిసి కూడా దాదాపు 815-14 అడుగుల నీటి మట్టం నుంచి తీసుకెళ్తారు. శ్రీశైలంలో నీటి నిల్వ ఉండదు కదా. ఈరోజు 40 రోజులకు డిజైన్ చేసినటువంటిది 44,000 క్యూసెక్కుల చొప్పున రోజుకు తరలించినప్పటికీ అది 30 రోజులు ఉంటే తప్ప 114 టీఎంసీలు తరలించలేరు. అన్ని రోజులు నిల్వ ఉండడం లేదు ఆ స్థాయిలో అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. వీటన్నింటినీ కొద్దిగా చర్చించుకొని సిడబ్ల్యూసి పర్మిషన్ గాని, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ గాని, కృష్ణా యాజమాన్య బోర్డు పర్మిషన్ గాని ఈ ప్రాజెక్టులకు తీసుకుని నిర్మించుకుంటే ఈ తగాదా ఉండే అవకాశమే లేదు కదా. 2 అంశాలు ప్రస్తావిద్దాం. లక్ష్మీనారాయణ గారు, వి ప్రకాష్ గారు అంటే ప్రతిపాదిత ప్రాజెక్టులకు డిపిఆర్ సిమ్మని కేంద్ర మంత్రి కోరినా ఎందుకు డిపిఆర్లు 2 తెలుగు రాష్ట్రాలు ఇవ్వటం లేదు? ఇది లక్ష్మీనారాయణ గారు ప్రస్తావిస్తున్నాం. అవి ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ నేను లక్ష్మీనారాయణ గారికి తెలియంది కాదు. ఇప్పుడు పర్మిషన్ ఎట్లా వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎందుకంటే ట్రిబ్యునల్ వారే అన్నారు, బచావ్ ట్రిబ్యునల్ ప్రకారమే ఇప్పుడు నడుస్తున్నది. బ్రజేష్ కుమార్ ఇంకా అది నోటిఫై కాలేదు కాబట్టి అది అమల్లోకి రాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు. వాటికి అనుమతి ఎట్లా వస్తుంది? నీటి పంపకాలు లేకుండా అందుకే మేమేమంటున్నామంటే ఆర్టికల్ 3 ప్రకారంగా ట్రిబ్యునల్కు రెఫర్ చేయమని చెప్పాము. లాస్ట్ 2nd అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగినప్పుడు వారు ఏమన్నారు, మినిస్టర్ గారు మీరు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకోండి, నేను కొత్త ట్రిబ్యునల్ కానీ ఉన్న ట్రిబ్యునల్ కానీ రిఫర్ చేస్తా అన్నాడు. పునఃపంపిణీ ఇష్యూ అట్లే ఉండగా ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నోటిఫై కాకుండా కేంద్రం అనుమతులు ఎట్లిస్తుంది? ఇవ్వదు కదా. ఇక్కడ నంబర్ 1 ఏంటంటే కూర్చొని సామరస్యంగా దానివల్ల వే అవుట్ దొరుకుతుంది. మేము విత్డ్రా చేసుకున్నాం ఆల్రెడీ.
విత్డ్రా మేము చేసుకున్నాము, ఇప్పుడు మాట నిలబెట్టుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. Okay. మమ్మల్ని విత్డ్రా చేసుకోమన్నారు కాబట్టి మేము సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్నాం. రేపు ఎల్లుండో ఆ విత్డ్రావల్కి సంబంధించిన అఫీషియల్ డిక్లరేషన్ వస్తుంది. వచ్చినాక బ్రజేష్ కుమార్ ఇప్పుడు ఆయన షెకావత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు దాన్ని మళ్ళీ ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలి. అయితే ఇక్కడ లక్ష్మణ గారు చెప్పిన దానిలో 1-2 విషయాలు నేను ప్రస్తావిస్తాను. నంబర్ 1 ఏంటంటే ఈ ఇష్యూ పరిష్కారం కావాలంటే డిపిఆర్లతోనో కేంద్ర ప్రభుత్వంతోనో కాదు, జగన్ గారు కేసీఆర్ గారు కూర్చొని ఎంత వాటర్ వచ్చినప్పుడు సర్ప్లస్ వాటర్ను ఎవరెంత తీసుకోవాలి. రూల్ ప్రకారం పోతే ఏమైతే సతీష్ గారు ఇవి సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడ్డాయి కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు ఈ మూడు కూడా అలుగు దునికినప్పుడు అంటే ఈ 3 సర్ప్లస్ అయినప్పుడే పైన సర్ప్లస్ వాటర్ అని అంటాం. కాబట్టి అది ఇప్పుడున్న పద్ధతిలో సాధ్యం కాదు. ఒకవేళ అట్లనే తీసుకోదలుచుకుంటే 854 లెవెల్లోనే తీసుకోవచ్చు. అది సాధ్యం అయితే లేదు కాబట్టి ఇప్పుడు మనం సర్ప్లస్ వాటర్ ప్రకాష్ గారు మీరు అంటున్నారు కదా యాజ్ పర్ రూల్ వెళ్ళలేని పరిస్థితి ఉంది అని, అంటే యాజ్ పర్ రూల్ వెళ్ళలేని పరిస్థితి ఉంది అనేది ఒకవైపు అంటున్నారు. రేపొద్దున మీరు కానీ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఎనీ డైరెక్షన్ అయితే ట్రిబ్యునల్ కానీ అయితే కేంద్ర ప్రభుత్వానికి కానీ అపెక్స్ కౌన్సిల్ కానీ ఎవరికి డైరెక్షన్ ఇచ్చినా వాళ్ళు యాజ్ పర్ రూలే వెళ్ళమంటారు. దాని బదులు ఒక కామన్ డైలాగ్ ద్వారా పరిష్కరించుకునే వాతావరణం లేదంటే నేను ఒక మాట చెప్తాను. కామన్ డైలాగ్ ద్వారా పరిష్కరించుకున్నట్టయితే కేంద్రానికి కానీ సుప్రీంకోర్టుకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య, పైన కర్ణాటక మహారాష్ట్రకు సంబంధం లేదు దీంతో. అవును. అయితే ఈ 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ అన్ని మీటింగ్లలో ఎక్కడ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి జగన్ గారు ప్రస్తావించలేదు. ఒకసారి ఆ పథకం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు వరకు డైలాగ్ జరగలేదు. మరి మేము 3 సార్లు పిలిచాం వారిని, ఒకసారి వారు మమ్మల్ని పిలిచి అక్కడ దీని మీద చర్చించవచ్చు కదా. నంబర్ 1 ఏంటంటే వాళ్ళు రూల్ ప్రకారం పోతే మేము రూల్ ప్రకారం పోతే జల వివాదం పరిష్కరించుకోవడానికి ఇప్పటికీ దాదాపు 3 సార్లు మేము అపీల్ చేశాము, కలిసి మాట్లాడుకుందామని ఆల్రెడీ వచ్చారు, కానీ అనుకున్నంత రీతిలో స్పందించలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని మేము మీటింగ్లో ఎక్కడ ప్రస్తావించలేదు. ఆ అంశాన్ని ప్రకాష్ గారు ప్రస్తావిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, రాయలసీమ ఎత్తిపోతల పథకం సక్రమమే, ఎలాంటి సమస్య లేదు, మాకున్న యాజ్ పర్ షెడ్యూల్ కానీ యాజ్ పర్ రూల్స్ ప్రకారమే మీ నీటి వాటర్ని వాడుకుంటాం అంటున్నప్పుడు అపెక్స్ కౌన్సిల్ అడుగుతున్న డిపిఆర్ని ఎందుకు ఏపీ ప్రభుత్వం ఇవ్వట్లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. సార్ సతీష్ గారు, ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చర్చలకి మనం పిలవలేదు, అది పిలిస్తే రాలేదు, లేకపోతే మేమే పిలిచామని అది కరెక్ట్ అయిన మాట కాదు. ఇరువురు అంగీకరించుకున్న తర్వాత చర్చలు ఎక్కడ చెయ్యాలి అనే దాని చర్చకు వచ్చినప్పుడు అది హైదరాబాదా లేకపోతే విజయవాడ లేకపోతే వైజాగ్ అన్నదే ఒక అంశం అంతే. నేను పిలిచానా నువ్వు పిలిచావా అంటే ఇవన్నీ అంటే చిన్నపిల్లల వ్యవహారం లాగా ఉంటాయి. ఒక చర్చ ఒక విషయం చర్చిద్దాం అనుకున్నాము, దానికి అనువైన ప్రాంతాన్ని ఎన్నుకున్నాము, అక్కడ జరగడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు కాబట్టి మేమే ఇనిషియేషన్ తీసుకుని నేను చెప్పొచ్చు అంటే ఇదంతా మాటల ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదు. ఇది చర్చలు కూర్చొని మీరు ఇది ఏ విషయం, ఇది ఎంత అసలు కేడబ్ల్యూడిటి ఎంత పర్మిషన్ ఇచ్చింది మనకి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రకారం ఎంత తీసుకెళ్తున్నాము, 800 అడుగుల కింద ఉన్నా కూడా మీరు ఇంకా పాలమూరు, డిండి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టులు ఏ రకంగా కడుతున్నారు, ఎవరు అధికారం ఇచ్చారని మీరు కడుతున్నారు, ఇటు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు రాకుండా ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. ఈ రోజు సముద్రంలో శ్రీశైలం మన ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో ఎన్ని వేల టీఎంసీ నీళ్లు కలిసిపోతున్నాయి సార్. మిగులు జలాలు సరిగ్గా వాడుకోకపోవడం వల్లే కదా. దీనికి ఏం పరిష్కారం ఏంటి? ఆల్రెడీ ట్రిబ్యునల్స్ మనకి ఒక లిమిట్ మేరకు 4 టీఎంసీలు అవ్వచ్చు, లేదంటే మన సుంకేషుల ద్వారా మాకు కేసీ కెనాల్ ద్వారా 39.9 టీఎంసీ నీరు కేటాయించడం జరిగింది. వాటిని కేటాయించిన ప్రకారము మేము ఈ రోజున సర్ప్లస్ వాటర్ వాడుతా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు వి ఆల్వేస్ గో ఆన్ బై రూల్. రూల్ ని మేము ఫాలో అవుతామని నిదర్శనం నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈ రోజు ఒడిశా ప్రాంతం మేము రూల్ వెళ్తున్నప్పుడు యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్తున్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం డిపిఆర్ను అపెక్స్ కౌన్సిల్కి ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరిన తర్వాత కూడా ఎందుకు ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదన్న ప్రశ్న ఇందాక లక్ష్మణ్ గారు ప్రస్తావించారు. అదే ప్రశ్న ప్రకాష్ గారు కూడా అడిగాను, వాళ్ళ ప్రతిపాదన ప్రాజెక్టు డిపిఆర్ ఎందుకు ఇవ్వట్లేదని. రాజశేఖర్ గారు సార్ ఇప్పుడు డిపిఆర్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది కదా అనేసి మిగులు జలాలను వాడుకునే యొక్క కార్యక్రమాన్ని ఆపుదామా? ఇదేం పోనీ నిరంతరంగా మిగులు జలాలు ఉంటాయా ఈ ప్రాజెక్టులు ఏమన్నా? కాదు కదా. మనకి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ మిగులు జలాలు ఉన్నప్పుడు
కొద్దిగా అది కూడా 15 రోజులే ఉంటున్నాయి కాబట్టి వాటి తగ్గట్టుగా మనం నిర్మించుకుంటే ఈ లోపు మనం చేయాల్సిన ప్రొసీజర్ లో డాక్యుమెంటేషన్ ప్రకారం మనం చేసుకుంటాం. ఓకే, డాక్యుమెంటేషన్ ఉంది కదా అని కట్టడాలు ఆపుకుంటూ పోతే ఇక్కడ ప్రజల యొక్క తాగునీరు ఏం కావాలి? లక్ష్మీనారాయణ గారు, పైగా చెన్నై కూడా మన మీద డిపెండ్ అయి ఉంది, వారికి కూడా సాగునీరు అందించాలా. ఇన్ని అంటే దాదాపు 2-3 రాష్ట్రాలు ఆధారపడినట్టు ఈ మిగులు జలాల మీద దయచేసి వివాదాల గురించి మాటలు మాట్లాడకుండా చర్చలకు సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసి ఏ రకంగా అయితే కేసీఆర్ గారు ఇది ఏంటి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ ఒక నూతన నాంది గతంలో చర్చల ద్వారా పరిష్కరిస్తాం అనుకున్నాము, చర్చలకు వచ్చారు, మాట్లాడుకున్నాము. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇలాగ ప్రతిపాదక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామన్న అంశాన్ని దాచిపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇది ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు, మంత్రులతో పాటు అందరూ ప్రస్తావిస్తున్నారు. అవగాహన లేని కారణంగా జరుగుతున్నటువంటి విషయం తప్ప అవగాహన ఉండి ప్రాజెక్టు మీద పట్టుండి మాట్లాడే మాటలు కానే కాదు. కూడా అక్రమ ప్రాజెక్టు లక్ష్మీనారాయణ గారి వివాదానికి ముగింపు లేనట్టయినా సుప్రీంకోర్టును ఆశ్రయించడమే 2 రాష్ట్రాల ముందు ఉన్న ఏకైక ఆప్షన్. డైలాగ్ ద్వారా మనం డీల్ చేసుకోలేమా? సతీష్ గారు, అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది, అమరలేఖ రాలేదు చెప్పాను నేను. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఆధారంగా చేసుకుని 170 టీఎంసీలు మాకు అదనంగా కేటాయించారని కర్ణాటక, 78 టీఎంసీలు అదనంగా కేటాయించారని మహారాష్ట్ర ప్రాజెక్టులను నిర్మించుకునే దానికి పూనుకున్నది. కేంద్ర జల సంఘం కూడా కర్ణాటక ప్రాజెక్టుకి అనుమతి కూడా ఇచ్చింది దుర్మార్గంగా. వాటిని వినియోగించుకోవడానికి వీల్లేదు, నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు, సుప్రీంకోర్టులో కేసు ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇంతవరకు గళమెత్తినటువంటి పాపాల పోల. దానివల్ల పెద్ద నష్టం తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్నది. ఆర్టీఎస్ కుడికాలవ 4 టీఎంసీలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. అది కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వ్యాజ్యంలో ఉన్నది కాబట్టి దాన్ని పర్మిషన్ తీసుకునే కట్టాలి. కానీ ఆ 4 టీఎంసీల దగ్గర ఈరోజు చుట్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ మహారాష్ట్ర, కర్ణాటక నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల పైన ఈ 2 ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని, నోరు విప్పడం లేదని, తెలుగు రాష్ట్రాల నీటి ప్రయోజనాలు ఏ విధంగా కాపాడతారు వీళ్ళు? ఈరోజు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ సమర్పించండి విభజన చట్టంలో లేదు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టలేదు అని చెబుతుంటే కేంద్ర అపెక్స్ కౌన్సిల్ లో అడిగినా కానీ ఇస్తామంటారు, ఇవ్వరు. అది అక్రమ ప్రాజెక్టు కాక సక్రమ ప్రాజెక్ట్ ఏ విధంగా అవుతుంది? అలాగే కొత్త ఆయకట్టు లేదని చెప్తున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కి డిపిఆర్ సమర్పించి ఇదో ఎస్ఆర్బిసికి తెలుగుగా గాలేరు నగరి లేకపోతే మద్రాసుకు త్రాగునీరు తీసుకెళ్లడం కోసమే ఇది చేపట్టాం. 800 అడుగుల నీటి మట్టంలో ఇతర ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు నీటిని తరలిస్తున్నాయి కాబట్టి మేము నీటిని తీసుకెళ్లలేకపోతున్నాము కాబట్టే చేపట్టామని చెప్పి పోతిరెడ్డిపాడు దగ్గర 854 వస్తే తప్ప మేము నీటిని తరలించలేమని అపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టి కన్విన్స్ చేసి ఎందుకు అనుమతి పొంది త్వరితగతిన నిర్మించుకోకూడదు? ఇవాళ లేని వివాదాన్ని సృష్టించుకొని ఏ నిర్మాణం చేయకుండా ఈరోజు సముద్రం పాలయ్యేటువంటి నీటిని కూడా కరువు పీడిత రాయలసీమకు కానీ, ప్రకాశం జిల్లాకు కానీ, లేదా ఉమ్మడి మా పాత మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కానీ దక్కకుండా ఎందుకు చేసుకోవాలి? ప్రకాష్ గారు, రాజకీయ పార్టీల నాయకత్వానికి, ప్రభుత్వ అధినేతలకి చిత్తశుద్ధి ఉంటే ప్రకాష్ గారు చేయవచ్చు కదా సంయమనంతో. ఇప్పుడు ఒకటి సతీష్ గారు, కేంద్ర జల సంఘం కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. 178 టీఎంసీల వాటాకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలు దాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఒక 4 టీఎంసీల దగ్గర ఇష్యూ మీద ఉండి అసలు ఎజెండాను పక్కన పెట్టేస్తున్నారంటున్నారు. నాకు అర్థమైంది సతీష్ గారు, నాకు అర్థమైంది. అది అభ్యంతరాలు లేవనెత్తలేదని లక్ష్మీనారాయణ గారికి ఇన్ఫర్మేషన్ లేదు. అభ్యంతరాలు ఖచ్చితంగా లేవనెత్తారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఫైల్ చేశారు, సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు, కేంద్ర జల సంఘం వాళ్ళకి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఒకటేంటంటే అప్పుడు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ సమస్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్దే, పైనున్న రాష్ట్రాలకి సంబంధం లేదు కాబట్టి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో
ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాటి మీదనే విచారణ చేయాలి. ఆ పై దాని మీద విచారణ అవసరం లేదు అని అంటే దాన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాం. దాన్ని వ్యతిరేకించి మొత్తంగా మళ్ళీ పునః పంపిణీ చేయాలని చెప్పాము. మనం బచావ్ ట్రిబ్యునల్ అప్పుడే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మహారాష్ట్ర కర్ణాటకకి ఇచ్చిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కూడా అమల్లోకి రావడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితంగా దాన్ని కూడా మనం అభ్యంతరం చెప్పాం. చెప్పలేదని చెప్పడం కరెక్ట్ కాదు. రాతపూర్వక ఆధారాలు కూడా మనం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తర్వాత సుప్రీంకోర్టుకి ఇచ్చిన దానిలో ఉన్నాయి. ఇప్పుడు రెండవది ఏంటంటే అది లక్ష్మణ గారికి నేను క్లారిఫై చేయాలనుకున్నాను. రెండవది ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను సతీష్ గారు. సుప్రీంకోర్టు పోయినా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర పోయినా సిడబ్ల్యూసీ పోయినా దీనికి పరిష్కారం దొరకదు. వాళ్ళు రూల్ ప్రకారం పోతారు. వాళ్ళు రూల్ ప్రకారం పోతే దొరకదన్నప్పుడు మీరు సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. ప్రకాష్ గారు ఒక్క నిమిషం నన్ను పూర్తిగా చెప్పనియండి. ఫ్లో ఆగిపోతుంది సతీష్. ప్లీజ్ నేనేమంటున్నా అంటే సర్ప్లస్ వాటర్నే తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు మేము తీసుకునే కల్వకుర్తి దగ్గరది కానీ వాళ్ళు తీసుకునేది కానీ సర్ప్లస్ వాటర్ కిందకి రాదు. ఇవి అష్యూర్డ్ వాటర్లకి వెళ్ళి తీసుకున్నట్టు అవుతుంది. సర్ప్లస్ కాదు కదా ఇది. కాబట్టి మాకు ఏ అనుమతులు రావు. అందుకే ఏం చేయాలంటే 2 రాష్ట్రాలు ఒక ఒప్పందానికి వచ్చి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఆ ఒప్పందాన్ని ఫైల్ చేసి తీర్పు తెచ్చుకోవాలి. బచావ్ ట్రిబ్యునల్ ముందు మీకు గుర్తుండాలి, లక్ష్మణ గారికి తెలుసు, కృష్ణా ట్రిబ్యునల్ బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో అది మొత్తం అగ్రిమెంట్ల మీద అయిపోయింది. అది అంటే గోదావరిది ఎట్లా అయిందో కృష్ణాది కూడా ఒక ఒప్పందానికి వచ్చారు అందరూ. ఎంత అయితే వాడుకుంటున్నారో ఆ వాడుకుంటున్న మేరకు ఇచ్చేయాలని చెప్తే దాని మేరకు ఇచ్చారు. ఇప్పుడు దీని పరిష్కారం ఒకటే సతీష్ గారు, జగన్ గారు కేసీఆర్ గారు కలిసి కూర్చోవాలి. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఎట్లా తీసుకుపోదాం, ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా తీసుకుపోదాం, ఏ లెవెల్ నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేయాలి, ఏ లెవెల్ నుంచి తెలంగాణకు లిఫ్ట్ చేయాలి, విషయాల మీద ఒక అండర్స్టాండింగ్. మళ్ళీ కూర్చోడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడు సిద్ధమేనండి. కేసీఆర్ గారు డైలాగ్ ద్వారా పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము. స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నారు ప్రకాష్ గారు. ఎందుకంటే ప్రకాష్ గారు తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్నారు, ఇరిగేషన్ కి సంబంధించి ఒక కీలకమైన సభ్యుడిగా ఉన్నారు. సార్ సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే విధానము. ఏదైనా కూడా చర్చల ద్వారా ప్రజాస్వామ్యంలో మనం సమస్యలు సాధించుకోవచ్చు అనేది ఒకటే విధానము. ఆ విధానానికి అనుగుణంగానే ఈ రోజు జల ప్రాజెక్టులైనా మనం ఖచ్చితంగా సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి వివాదాలు ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్ళి ఇరు తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానము. కాబట్టి ఏదైనా కూడా అక్రమంగా కాదు, మేము సక్రమంగానే మిగులు జలాలను వాడుకుంటాము. చట్టాలకు లోబడే మేము ముందుకు వెళ్తాము. కాదు, చర్చలకు సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది, మీరు సిద్ధమా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఆ రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలంటే చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాం అన్నదే మా ప్రభుత్వ విధానం. రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంపై 10 టీవీ మిడ్ డే డిబేట్.